కార్మికులకు తెలంగాణ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాసనసభ్యుడిగా ముగిస్తున్నాం. కార్మికుల దినోత్సవం మన దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పట్ల కార్మిక కార్డుకు సంబంధించిన లేబర్ కార్డు ఉన్న వాళ్ళు, కార్మిక కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థ ఉంటారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. దాంతోకోసం ప్రభుత్వం మన లేబర్ ఒకసారి కార్మికులకు హెల్త్ సుమారు 32 రకాలకు సంబంధించినటువంటి పరీక్షలు జరిపి ఆ పరీక్షల ద్వారా ఆ కార్మికులకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించిన నిర్ధారణ విషయంలో ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు టెంపుల్ కమిటీ చైర్మన్ జక్కు రవి గారు, అదేవిధంగా సిఎస్సి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గారు, ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు, మా మిత్రులు అన్నాడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఏదైనా కూడా మన ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మా యువ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి మా మీద పండితులు, మా బ్రాహ్మణులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అభిప్రాయం తెలియజేసిందంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీసీలు అంటే ఎంత చిన్న చూపు, అదైతే దళిత వర్గానికి చెందినటువంటి మాదిగా ఉపకులా జరిగే వర్గీకరణ విషయంలో కూడా వారు రాకపోవడం అనేది అత్యంత బాధాకరం. సపోర్ట్ చేయండి. ఎందుకంటే 10 సంవత్సరాల ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఇల్లు మొదలుపెట్టి నాయకులు, పూజ్యులు, గౌరవనీయులు దేశంలో అట్టడు వర్గానికి, పేద వర్గానికి, దళిత వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారు. కాకాగా అందరూ ప్రేమతో పిలిచేటువంటి పేరుతోని వారు రాజకీయంగా సుమారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బట్ట 7 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా, 2 పర్యాయాలు పెద్దలు వెంకటస్వామి గారికి మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పించుకుంటూ వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు. ఫోటో
నన్ను అది చేసిన దాన్ని తగ్గించిన బ్రైట్నెస్ కోసం. ఈ బ్యాంకులనే డిపాజిట్ చేసి అన్ని విధాల బ్యాంకులు బలోపేతం చేయడానికి మనం అందరూ సహకరించాలని రైతాంగాన్ని మనం చేసుకుంటాం. అయితే వడ్ల కొనుగోలు కోసం రైతులు 6 గంటలు కష్టపడి రైతులు పంట వడ్లు తీసుకొస్తారో తప్పాతాల నిపుణులతో ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ మండలాలు తెలిసిన ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, స్పెషలిస్ట్ అందరూ కూడా ఏ రైతు కూడా మిల్లర్ దగ్గరికి పోయి మాట్లాడకుండా ఎక్కడైతే మన కాంటా పెట్టి జోకిన తర్వాత పూర్తి బాధ్యత కూడా ఆ సొసైటీ సంబంధించినటువంటి ద్వారా సొసైటీ సెంటర్ ఉంటే, కొనుగోలు సెంటర్ ఉంటే వారు బాధ్యతలు సీఓగా, సొసైటీ కాకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు ఉంటే అధికారులు బాధ్యత వహించి ఈరోజు నేను 15 నెలలకి మీరు గెలిపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గృహంలో నేను ఉంటున్నా. ఏ కరీంనగర్, హైదరాబాద్ పోయి ఉండట్లేదు. దయచేసి మా రైతన్నలకు అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా మీ లక్ష్మణ్ కుమార్గా, మీ శాసనసభ్యుడిగా మీకు అన్ని విధాలు అందుబాటులో ఉండి మీ కష్టంలో కానీ మీ ఇబ్బందులో కానీ ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి మొన్న ఏదైతే రుణమాఫీ విషయంలో కానీ బోనస్ మాట్లాడుకోండి. మాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కిందనే నడుచుకుంటుంటే తప్ప పైకి ఏదో ఆకాశంలో చూడేసే వ్యక్తిని కాదు. దయచేసి మా రైతన్నలకు మనం చేస్తున్నా